నమస్కారం. భారతదేశ విద్యా వ్యవస్థ ఇప్పుడు ఆమ్, ఒక పెద్ద కూడలిలో నిలబడి ఉంది. ఒకవైపు చూస్తే 250 మిలియన్లకు పైగా విద్యార్థులు. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద వ్యవస్థ. మరోవైపు చూస్తే నాణ్యత, అందరికీ సమాన అవకాశాలు, ఇలాంటి సవాళ్లు ఎప్పట్నుంచో ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అనే ఒక కొత్త శక్తివంతమైన గురువు మన తలుపు తడుతోంది. ఈరోజు మనం పంపిన సమాచారం ఆధారంగా ఈ కొత్త గురువు మన విద్యార్థులకు వరమవుతాడా, లేక మన విద్యావ్యవస్థ యొక్క అసలు స్ఫూర్తిని దెబ్బతీసే ప్రమాదముందా అని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అవును. ఓపెన్ఏఐ ఇక్కడ ఆఫీస్ తెరవడం, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటివి భారీగా పెట్టుబడులు పెట్టడంతో ఈ చర్చ ఇప్పుడు చాలా అవసరమనిపిస్తోంది. ఖచ్చితంగా ఇది కేవలం టెక్నాలజీ గురించి మాత్రమే కాదు. మన జాతీయ విద్యా విధానం 2020 కూడా ఏఐ పాత్రను నొక్కి చెప్పింది. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఈ శక్తివంతమైన సాధనాన్ని వాడుకుంటూనే విద్యలో ఉండాల్సిన ఆ మానవ సంబంధాలను, విలువలను ఎలా కాపాడుకోవాలి? అవును. ఈరోజు మన చర్చ ఆ దిశగానే సాగుతుంది. సరే, అయితే ముందుగా అసలు విషయానికి వద్దాం. 25 కోట్ల మంది విద్యార్థులు, వేల కొద్ది భాషలు, విభిన్న ఆర్థిక పరిస్థితులు, ఇంత పెద్ద సంక్లిష్టమైన వ్యవస్థకు ఏఐ ఎందుకు అంత ముఖ్యమని అందరూ భావిస్తున్నారు? అంటే సమస్య యొక్క పరిధిని చూస్తే ఒకే విధానం అందరికీ సరిపోతుంది అనే పద్ధతి ఇక్కడ అస్సలు పనిచేయదు కదా? ఖచ్చితంగా పనిచేయదు. ఇక్కడే ఏఐ ప్రాముఖ్యత మొదలవుతుంది. మన దగ్గరున్న సమాచారం ప్రకారం చూస్తే సమస్యలు ప్రధానంగా 4 రకాలు. మొదటిది మీరు చెప్పినట్టే జనాభా సవాల్. ప్రతి విద్యార్థి నేర్చుకునే వేగం, వాళ్ల పద్ధతి వేరుగా ఉంటుంది. నిజమే. దీనికి దీక్షా ప్లాట్ఫామ్ ఒక మంచి ఉదాహరణ. ఇదేం చేస్తుందంటే, ఏఐని ఉపయోగించి విద్యార్థి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన లెర్నింగ్ పాత్లను సృష్టిస్తుంది. ఓ అంటే ఒకే తరగతిలో ఉన్న 2 విద్యార్థులకు వాళ్ల స్థాయిని బట్టి వేర్వేరు అభ్యాసం మార్గాలను సూచిస్తుందన్నమాట. అంటే ఒక వ్యక్తిగత ట్యూటర్లా పనిచేస్తుందన్నమాట. ఇది చాలా బావుంది. కానీ మన దేశంలో, ముఖ్యంగా గ్రామాల్లో అసలు చెప్పడానికే టీచర్లే సరిగ్గా లేని పరిస్థితుంది కదా. అక్కడ ఈ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది? ఇది రెండో అతిపెద్ద సవాలు, ఉపాధ్యాయుల కొరత. దీనివల్ల చదువు నాణ్యత పడిపోయి పిల్లలు బడిమానేసే ప్రమాదం కూడా పెరుగుతుంది. అయితే ఇక్కడొక విషయం గమనించాలి. ఏఐ ఉపాధ్యాయులను భర్తీ చేయడానికి కాదు, వాళ్లకు సహాయపడటానికి వస్తోంది. ఓకే. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో స్విఫ్ట్ చాట్ ఏఐ స్విఫ్ట్ చాట్ అనే యాప్ను వాడుతున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని పారా టీచర్లకు, అంటే పూర్తిస్థాయి శిక్షణ లేని వాళ్లకు పాఠాలు ఎలా చెప్పాలి, డౌట్స్ వస్తే ఎలా క్లియర్ చేయాలి అనే విషయాల్లో ఒక అసిస్టెంట్లా పనిచేస్తోంది. అంటే వాళ్లపై భారాన్ని తగ్గిస్తుందన్నమాట. అవును, భారాన్ని తగ్గిస్తూ వాళ్ల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది టీచర్లకు ఒక శక్తివంతమైన సాధనంలా ఉపయోగపడుతోంది. సరే, ఇప్పుడు మూడో విషయానికి వద్దాం. మన చదువులన్నీ బట్టి చదువులే, నిజ జీవితానికి పనికొచ్చే నైపుణ్యాలు నేర్పడం లేదు అనే విమర్శ ఎప్పట్నుంచో ఉంది. ఈ నైపుణ్యాల అంతరాన్ని ఏఐ ఎలా పూరిస్తోంది? ఇది చాలా కీలకమైన పాయింట్. మన ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలాంటివి కావాలి. దీనికోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయి. వాటి గురించి విన్నాను. అవును, ఇవి సెకండరీ పాఠశాల విద్యార్థులకు కంప్యూటేషనల్ థింకింగ్ను నేర్పిస్తున్నాయి. అంటే ఒక పెద్ద సమస్యను చూసి భయపడకుండా దాన్ని చిన్న చిన్న స్టెప్స్గా ఎలా విడగొట్టాలి, వాటిని ఒక పద్ధతిలో ఎలా పరిష్కరించాలి అనే నైపుణ్యం అన్నమాట. ఆహా. ఇక 4వ సవాలు, అందరికీ సమాన అవకాశాలు. భాష అనేది ఒక అడ్డంకి కాకూడదు కదా. అస్సలు కాకూడదు. ఐఐటి మద్రాస్ వాళ్ల ఏఐ ఫర్ భారత్ ప్రాజెక్ట్ సైన్స్ టెక్నాలజీకి సంబంధించిన కష్టమైన పాఠ్యాంశాలను తమిళం, మరాఠీ వంటి మన ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తోంది. దీనివల్ల నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులోకొస్తుంది. ఈ ఉదాహరణలన్నీ వింటుంటే ఏఐ విద్యారంగంలో ఒక నిశ్శబ్ద విప్లవాన్ని తెస్తున్నట్టు అనిపిస్తోంది. కేవలం సమస్యలను పరిష్కరించడమే కాదు, అసలు నేర్చుకునే పద్ధతినే ఇది పూర్తిగా మార్చేస్తున్నట్లుంది. ఈ మార్పులు ఇంకా ఏ రంగాల్లో కనిపిస్తున్నాయి? అవును, మార్పులు చాలా లోతైనవి. ముఖ్యంగా 5 రంగాల్లో వీటి ప్రభావం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మొదటిది, మీరు అన్నట్టు పర్సనలైజ్డ్ లెర్నింగ్. దీనికి ఎంబీ ప్లాట్ఫామ్ ఒక అద్భుతమైన ఉదాహరణ. ఓకే. ఇది కేవలం పర్సనలైజ్డ్ లెసన్ ప్లాన్స్ ఇవ్వడమే కాదు, ఒక అడుగు ముందుకు వేసి హైస్టేక్స్ పరీక్షలలో విద్యార్థులు చేసే తప్పుల వెనుక ఉన్న సైకాలజీని విశ్లేషిస్తోంది. సైకాలజీనా? అదెలా? అంటే ఒక విద్యార్థికి
కాన్సెప్ట్ అర్థం కాక తప్పు చేస్తున్నాడా లేక పరీక్ష టెన్షన్లో పొరపాటు పడుతున్నాడా అని ఏఐ గుర్తిస్తుంది. ఇది ఎక్కువ చదువు అనే పద్ధతి నుండి తెలివిగా చదువు అనే పద్ధతికి మార్చడం లాంటిది. వావ్! అంటే ఇదొక ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్‌లా కూడా పనిచేస్తుందన్నమాట. ఇది విద్యార్థుల గురించి. మరి ఉపాధ్యాయుల సంగతేంటి? వారి రోజువారీ పనుల్లో ఇది ఎలా సహాయపడుతుంది? పేపర్లు దిద్దడం లాంటివి చాలా సమయం తీసుకుంటాయి కదా? ఖచ్చితంగా. రెండవ కీలక మార్పు ఉపాధ్యాయుల సాధికారత. గ్రేడింగ్, అటెండెన్స్, లెసన్ ప్లానింగ్ ఇలాంటి పనులను ఆటోమేట్ చేయడం వల్ల టీచర్లకు ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది. నిజమే. ఆ సమయాన్ని వాళ్లు విద్యార్థులతో వ్యక్తిగతంగా మాట్లాడ్డానికి, వాళ్లకు గైడెన్స్ ఇవ్వడానికి ఉపయోగించవచ్చు. ఉదాహరణకు సీబీఎస్ఈ బోర్డు తమ ఏఐ ఆధారిత పోర్టల్స్ ద్వారా ఆబ్జెక్టివ్ అసెస్మెంట్లను ఆటోమేటిక్గా మూల్యాంకనం చేస్తోంది. అంటే వేగంగా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అవును, ఇది నిజంగా టీచర్లకు పెద్ద ఊరట. రంగంలో దీని ప్రభావం ఎలా ఉంది? రీసెర్చ్ అంటే చాలా సమయం పడుతుంది కదా? మూడవది, పరిశోధన వేగవంతం. ఏఐ కొన్ని నెలలు పట్టే లిటరేచర్ రివ్యూను గంటల్లో పూర్తి చేయగలదు. డేటాను విశ్లేషించి కొత్త నమూనాలను, ప్యాటర్న్స్ను గుర్తించగలదు. అయితే రీసెర్చ్ సైకిల్ చాలా తగ్గిపోతుంది. దీనికి భాషిణి ప్రాజెక్ట్ ఒక మంచి ఉదాహరణ. ఇది వివిధ భారతీయ భాషలలో ఉన్న పరిశోధన పత్రాలను అనువదించి, దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు ఒకరితో ఒకరు సహకరించుకోవడానికి వీలు కల్పిస్తుంది. అంటే ఒకప్పుడు భాషా పరిమితుల వల్ల జరగని సహకారం ఇప్పుడు సాధ్యమవుతుందన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. మరి పరిపాలన, ఉద్యోగావకాశాల కల్పనలో కూడా ఏఐ పాత్ర ఉందా? ఉంది. నాల్గో మార్పు స్మార్ట్ గవర్నెన్స్. గుజరాత్లోని విద్యా సమీక్షా కేంద్రం ప్రెడిక్టివ్ అనలిటిక్స్ను వాడుతోంది. ప్రెడిక్టివ్ అనలిటిక్స్ అంటే ఏ విద్యార్థి చదువులో వెనుకబడి బడి మానేసే ప్రమాదంలో ఉన్నాడో ముందే పసిగట్టి అధికారులను అప్రమత్తం చేస్తుంది. ఇది చాలా ఉపయోగకరం. ఇక ఐదవది, ఉద్యోగ అవకాశాలు. ఏఐసిటిఐ వారి నీట్ ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే, మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్, సెమీకండక్టర్స్ వంటి కొత్త రంగాల్లో ఎలాంటి నైపుణ్యాలు అవసరమో గుర్తించి విద్యార్థులను ఆయా కంపెనీలలో ఇంటర్న్షిప్స్కు కనెక్ట్ చేస్తుంది. అంటే చదువును నేరుగా ఉద్యోగంతో అనుసంధానిస్తోందన్నమాట. కరెక్ట్. ఇవన్నీ వినడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. విద్యార్థులకు పర్సనల్ ట్యూటర్, టీచర్లకు అసిస్టెంట్, ప్రభుత్వానికి ఒక స్ట్రాటజిస్ట్, ఏఐ చాలా పాత్రలు పోషిస్తోంది. కానీ మనం ఒక విషయాన్ని విస్మరిస్తున్నట్టున్నాం. ఇంతగా టెక్నాలజీపై ఆధారపడటం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి కదా? మనం అల్గారిథమ్స్కు మరీ ఎక్కువ అధికారం ఇచ్చేస్తున్నామా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడే మనం నాణ్యానికి రెండో వైపు చూడాలి. ఈ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను రెండు పెద్ద విభాగాలుగా చూడవచ్చు. మొదటిది యాక్సెస్ సమస్య. అంటే టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తీసుకురావటం. ఓకే. రెండవది డిపెండెన్సీ సమస్య. అంటే దానిపై అతిగా ఆధారపడటం వల్ల వచ్చే నష్టాలు. సరే, ముందుగా ఈ యాక్సెస్ సమస్య గురించి మాట్లాడుకుందాం. డిజిటల్ అంతరం మన దేశంలో ఒక పెద్ద వాస్తవికత కదా? అవును, డేటా చాలా స్పష్టంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 37% ఇళ్లకు మాత్రమే ఇంటర్నెట్ ఉంది. అదే పట్టణాల్లో అయితే 79%. ఈ సమాచారంలో హిమాలయాల్లోని ఒక గ్రామం గురించి కూడా ప్రస్తావించారు. అక్కడ విద్యార్థులు తమ అసైన్మెంట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి సిగ్నల్ కోసం ఒక స్పెసిఫిక్ అయిన కొండ ఎక్కాల్సి వస్తుంది. అయ్యో! అలాంటి వారికి ఈ ఏఐ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ అన్నీ ఒక తీరని కల మాత్రమే. ఇది ఒక సమస్య అయితే. దీనికి తోడు చాలా మంది ఉపాధ్యాయులకు ఈ కొత్త టెక్నాలజీని ఎలా వాడాలో తెలియదు. వారిలో డిజిటల్ అక్షరాస్యత పెంచకుండా మనం ఎంత మంచి టూల్స్ ఇచ్చినా అవి నిరుపయోగమే. ఇది నిజంగా క్షేత్రస్థాయిలో ఉన్న పెద్ద సవాలు. ఇక రెండో సమస్య డిపెండెన్సీ గురించి చెప్పండి. విద్యార్థులు ఆలోచించడం మానేసి కేవలం ఏఐ ఇచ్చే సమాధానాలను కాపీ చేస్తే ఏం జరుగుతుంది? విమర్శనాత్మక ఆలోచన దెబ్బతింటుంది కదా. ఇదే అతిపెద్ద ఆందోళన. విద్యార్థులు వ్యాసాల కోసం చాట్ జీపీటీ వంటి సాధనాలను గుడ్డిగా వాడటం వల్ల వారి స్వంత ఆలోచనాశక్తి, సృజనాత్మకత చచ్చిపోతున్నాయి. సోర్సెస్ ప్రకారం చూస్తే కోడింగ్ నేర్చుకునే విద్యార్థులు గిట్ హబ్ కోపైలట్ వాడటం వల్ల ప్రోగ్రామింగ్ వెనక ఉన్న ప్రాథమిక సూత్రాలను కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే పునాదే బలహీనపడిపోతుంది. అవును, వారి నైపుణ్యాల పునాదినే ఇది బలహీనపరుస్తోంది. దీనికి తోడు డేటా ప్రైవసీ, పక్షపాతం వంటి సమస్యలు కూడా ఉన్నాయి కదా? ఖచ్చితంగా. ముఖ్యంగా మైనర్ల డేటాను పెద్ద ఎత్తున సేకరించడం చాలా సున్నితమైన విషయం. ప్రైవేట్ ఎడ్టెక్ కంపెనీలు ఈ డేటాను వాణిజ్య ప్రయోజనాలకు వాడుకునే ప్రమాదం ఉంది.
అంతేకాక చాలా ఏఐ మోడల్స్కు పాశ్చాత్య డేటాతో శిక్షణ ఇస్తారు. అవును. అవి మన భారతీయ యాసలను, మన సాంస్కృతిక సందర్భాలను తప్పుగా అర్థం చేసుకుని పక్షపాతంతో కూడిన ఫలితాలనివ్వొచ్చు. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టుగా నిజమైన అభ్యాసమనేది గురు శిష్యుల మధ్య ఉండే ఒక మానవ సంబంధం, కేవలం ఆల్గరిథమ్స్ ద్వారా సమాచారాన్ని అందించడం కాదు. సరిగ్గా చెప్పారు. కాబట్టి ఒకవైపు ఏఐ అపారమైన ప్రయోజనాలను అందిస్తుంటే, మరోవైపు డిజిటల్ అంతరం, అతిగా ఆధారపడటం, గోప్యత వంటి తీవ్రమైన సవాళ్లను విసురుతోంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ భారతదేశం ముందుకు ఎలా వెళ్ళాలి? దీనికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ అవసరం కదా? అవును, ఇక్కడ ఒక బహుముఖ వ్యూహం అవసరం. మన దగ్గరున్న సమాచారం 5 కీలకమైన పరిష్కారాలను సూచిస్తోంది. మొదటిది, పాఠ్యప్రణాళికలో ఏఐని ముందుగానే చేర్చడం. అంటే కేవలం ఒక టూల్గా ఎలా వాడాలో చెప్పడమే కాదు. దాని వెనక ఉన్న నైతికత గురించి కూడా చెప్పాలి. కరెక్ట్. దాని పరిమితుల గురించి కూడా ప్రాథమిక పాఠశాల స్థాయి నుండే నేర్పించాలి. సిబిఎస్ఈ ఇప్పటికే 6వ తరగతి నుండి ఏఐని ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టింది. ఇది మంచి ప్రారంభం. అంటే విద్యార్థులను కేవలం వినియోగదారులుగా కాకుండా బాధ్యతాయుతమైన సృష్టికర్తలుగా తయారు చేయాలన్నమాట. మరి ఉపాధ్యాయుల పాత్ర, వారిని ఈ మార్పుకు ఎలా సిద్ధం చేయాలి? అదే 2 అతి ముఖ్యమైన పరిష్కారం: ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధి. ఇది కేవలం ఏఐ టూల్స్ వాడటంపై టెక్నికల్ ట్రైనింగ్ ఇవ్వడం కాదు. ఓకే. విద్యార్థుల పక్కన నిలబడి మార్గనిర్దేశం చేసే గైడ్ పాత్రకు మారాలి. గైడ్ ఆన్ ద సైడ్, నాట్ సేజ్ ఆన్ ద స్టేజ్. సరిగ్గా అదే. ప్రభుత్వం యొక్క NISHTH మాడ్యూల్స్లో ఏఐ సహాయక బోధనా పద్ధతులను చేర్చడం ఈ దిశగా వేసిన ఒక మంచి అడుగు. అంటే టెక్నాలజీని, మానవ మార్గదర్శకత్వాన్ని కలపాలి. దీన్నే బ్లెండెడ్ లెర్నింగ్ అంటారు కదా. సరిగ్గా చెప్పారు. అదే 3వ పరిష్కారం. ఏఐ కంటెంట్ అందిస్తుంది, దానిపై ఉపాధ్యాయులు తరగతిలో చర్చ, విశ్లేషణ, వాదోపవాదాలను ప్రోత్సహిస్తారు. అంటే టెక్నాలజీ, మానవ స్పర్శల మధ్య సరైన సమతుల్యత సాధించడం. అంతే. 4వది, పటిష్టమైన నియంత్రణ. విద్యార్థుల డేటాను ఎలా వాడాలి, అల్గారిథమ్స్లో పారదర్శకత ఎలా ఉండాలి అనే దానిపై స్పష్టమైన చట్టాలు, నియమాలు అవసరం. దీనికోసం ఒక జాతీయ ఏఐ రెగ్యులేటరీ బాడీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఇక చివరిగా, మనం బయటి దేశాల టెక్నాలజీపై ఆధారపడకుండా మన అవసరాలకు తగ్గట్టుగా మనమే సొంతంగా ఏఐ వ్యవస్థలను నిర్మించుకోవడం కూడా ముఖ్యమే కదా. చాలా ముఖ్యం. అదే 5వ పరిష్కారం: స్వదేశీ ఏఐ అభివృద్ధి. మన భాషలు, సంస్కృతులు, అవసరాలకు అనుగుణంగా మన సొంత ఏఐ వ్యవస్థలను నిర్మించుకోవాలి. షెడ్యూల్డ్లో ఉన్న 22 భారతీయ భాషలలో శిక్షణ పొందిన భాషిణీ నేతృత్వంలోని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ LLM దీనికి చక్కటి నిదర్శనం. ఓకే. వీటన్నిటికీ యునెస్కో సూత్రాలు మార్గనిర్దేశం చేస్తాయి. ఏఐ ఎల్లప్పుడూ మానవ కేంద్రీకృతంగా ఉండాలి, సమానత్వాన్ని ప్రోత్సహించాలి, ఉపాధ్యాయులకు సహాయపడాలి, కానీ వారి స్థానాన్ని భర్తీ చెయ్యకూడదు. కాబట్టి మనం ఈ చర్చను ముగింపుకు తెస్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భారతదేశ విద్యా వ్యవస్థను బట్టి విధానం నుండి నిజమైన అభ్యాస కేంద్రీకృత విధానంగా మార్చగల ఒక శక్తివంతమైన సాధనం. ఇది ఒక అవకాశం, అదే సమయంలో ఒక పెద్ద బాధ్యత కూడా. అవును. అయితే ఆ ప్రయాణం, నైతికత, అందరినీ కలుపుకుపోయే తత్వం అంటే ఇంక్లూజన్, ఇంకా మానవ పర్యవేక్షణ అనే మార్గదర్శకాలతో సాగినప్పుడే అప్పుడే ఏఐ సమానత్వం, ఆవిష్కరణలకు ఒక గొప్ప సాధనంగా మారుతుంది. కరెక్ట్. భవిష్యత్తుకు సిద్ధమైన, జ్ఞాన ఆధారిత, వికసిత భారత్ నిర్మాణం కోసం ఏఐని బాధ్యతాయుతంగా స్వీకరించడం తప్పనిసరి. ఈ చర్చను ముగించే ముందు వినేవారి కోసం ఒక ఆలోచన. ఏఐ మనకు సమాధానాలు వేగంగా ఇస్తుంది, మన అభ్యాస సామర్థ్యాన్ని పెంచుతుంది. కాని నిజమైన జ్ఞానం తరచుగా సందేహం, విచారణ, మానవ పరస్పర చర్యల నుండే పుడుతుంది. తరగతి గదులలో ఏఐ మరింతగా భాగమైనప్పుడు విద్యార్థులలో కేవలం సమాధానాలు వెతకడమే కాకుండా సరైన ప్రశ్నలు అడగాలనే జిజ్ఞాసను మనం ఎలా సజీవంగా ఉంచాలి?